అయితే కేటీఆర్ యొక్క అహంకారం, కేటీఆర్ యొక్క మదం ఈరోజు ఖచ్చితంగా అంచాల్సినట్టు అవసరం ఉంది. ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈరోజు ప్రజల్ని మళ్ళా ఎమోషనల్గా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి, ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది కేటీఆర్ మాట్లాడినమాట. నేను ఒకటే మాట మీ అందరూ విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు. వాళ్ళు రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసుకొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసుకొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. అన్నవారు మీరు చెప్పుకొని ఉంటాను. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతో కొడతారా, ఓటుతో కొడతారా, మీ ఇష్టం. చెప్పుతో కొడతారా, ఓటుతో కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండు ఎట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లా ఇయ్యకపోతే రైతులు ఊరుకుంటారా? సీరిసిద్ద కట్టరు. 500 బోనస్ క్వింటాల్. సో ఏమంటుండు, 70 లక్షల మంది రైతులను, అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని ఈరోజు కోమటిరెడ్డిని మరియు తీన్మార్ మల్లన్ని చెప్పుతో కొట్టమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది, తీన్మార్ మల్లన్ ఏమన్నాడు అనేటువంటి ఒక విషయాలను ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చూడండి, ఇది అసలు కథ. దీన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఫేక్ న్యూస్ తోటి. చూడండి, పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. అన్నవారు మీరు చెప్పుకొని ఉంటాను. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. కేటీ రామారావు కథ. వాడు ఎంత లంగా అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్ల పరవలంగా చేస్తాడు. కేసీఆర్ కుటుంబాన్ని, ఎస్ ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. దీన్ని వక్రీకరిస్తున్నారు అన్నట్టు. యాక్చువల్గా ఆయన అన్నది ఏంటి అంటే, తెలంగాణ సంపదను దోచి ఈరోజు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొట్టాలనేటువంటి సందర్భంలో ఆయన ఈరోజు వాడిండు. రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయాడు కేసీఆర్. రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పిన దాన్ని మళ్ళీ పోటీ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఎటుపోయింది పైసలు ఏమైపోయినా అంటే ఇటుపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతాయి చూడన్న మళ్ళా మాట్లాడితే. ఈ డైలాగు కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఇలాంటి సన్నాసులను, అదేవిధంగా వీడు రెచ్చిపోతా ఉన్నాడు కేటీఆర్ అనేటోడు. వీడికి ఇంకా అధికారం పోయినా కానీ బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు నిన్ను ఏ కాలు చెప్తూ కొట్టాలి, మా ఎడమ కాలు చెప్తూ కొట్టాలా, మా కుడి కాలు చెప్తూ కొట్టాలా, ఈరోజు తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసి చెప్పాలి. విన్ని నిజంగా కూడా సిగ్గుశరం లేకుండా ఈరోజు 10 సంవత్సరాలు ఈ అప్రజాస్వామిక పాలనతోటి పాలించేందుకు నిన్ను ఎడమకాలు చెప్తూ కొట్టాలా, కుడికాలు చెప్తూ కొట్టాలా? అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇవ్వనటువంటి నిన్ను ఈరోజు ఎడమకాలు చెప్తూ కొట్టాలా, కుడికాలు చెప్తూ కొట్టాలా అని ఈరోజు తెలంగాణ సమాజం అదేవిధంగా కాలోజీ ప్రశ్నిస్తూ ఉంది. గత 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వనటువంటి మీ కల్వకుంట్ల కాలకేయుల్ని ఎడమకాలు చెప్పుతూ కొట్టాలా, కుడికాలు చెప్తూ కొట్టాలా?
అదేవిధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి మీ కల్వకుంట్ల కాలకేయుల్ని ఎడమకాలు చెప్పుతో కొట్టాలా, కుడికాలు చెప్పుతో కొట్టాలా? అదేవిధంగా మొత్తం వైద్య వ్యవస్థ నిర్వహణ చేసి కేవలం యశోదకు, నీ యొక్క అనుయాయులైనటువంటి యశోదకు కట్టబెడుతున్నటువంటి నిన్ను ఈరోజు వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసి పేద ప్రజలు ఉసులు తీసుకున్నటువంటి నిన్ను ఎడమకాలు చెప్పుతో కొట్టాలా, కుడికాలు చెప్పుతో కొట్టాలా అని మేము నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీ కుటుంబాన్ని ఎడమకాలి చెప్పుతో కొట్టాలా, కుడికాలి చెప్పుతో కొట్టాలా అని మళ్ళా నిలుస్తూ ఉన్నాం. ఈరోజు మిషన్ భగీరథ తోటి ఏ ఇంటికి నీళ్ళు వచ్చినా చెప్పాలి. మొత్తం ఇంటింటికి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి 2018లో మీ అయ్యా ప్రచారం చేసి కదా, పోదాం పదా. ఇప్పుడు ఏ ఊర్లోనైనా 100% మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా లేదా చూద్దాం పదా. మరి దాన్ని విస్మరించినటువంటి మిమ్మల్ని ఎడమకాలి చెప్పుతో కొట్టాలా, కుడికాలి చెప్పుతో కొట్టాలా? నేనైతే ఎడమకాలి చెప్పుతో కొడదామని ఫిక్స్ అయిపోయినా. వీళ్ళని ఎడమకాలి చెప్తూ వీళ్ళు కొడదామని ఫిక్స్ అయినా. విద్యార్థి ఉద్యమకారులని వాళ్ళ జీవితాలు నాశనం చేసి అమరవీరులను వాళ్ళ కుటుంబాలు నాశనం చేసినటువంటి నిన్ను ఈ ఎడమకాలి చెప్పుతో కొట్టాలని డిసైడ్ అయినా మేమంతా. ఇంకా మీరు రాజకీయంగా మాట్లాడుతా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టుడు ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు? మీరు అంతా అభూత కల్పనలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున అది చేసి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు కదా, అప్రజాస్వామిక పాలన చేశారు కదా. ఈరోజు మంత్రులంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, మంత్రులంతా కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. నీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో ఏ మంత్రి అయినా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్నాడా? ప్రతి చిన్నదానికి కేటీఆర్ కావాలి, ప్రతి చిన్నదానికి హరీష్ రావు కావాలి, ప్రతి చిన్నదానికి కవిత కావాలి, ప్రతి చిన్నదానికి కేసీఆర్ కావాలి, ప్రతి చిన్నదానికి అడ్డమైనటువంటి ఆ సన్నాసి సంతోష్రావు కావాలి. వీళ్ళేనా తెలంగాణ ప్రజల్లో వేరే పాలకులు లేరా? ఇప్పుడు కనబడతా ఉంది వాస్తవంగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇది కదా క్యాబినెట్ అంటే, ఇట్లా ఉండాలి కదా. ఎవడు నీ హయాంలో ఎవడు మంత్రి చెప్పు? ఎర్రబెల్లి దయాకర్ ఏ శాఖ మంత్రి అర్థం కాదు, ప్రశాంత్ రెడ్డి ఏ శాఖ మంత్రి అర్థం కాదు, నిరంజన్ రెడ్డి ఏ శాఖ మంత్రి అర్థం కాదు, గంగుల కమ్మకర్ ఏ శాఖ మంత్రి అర్థం కాదు, ఆ ధర్మపురి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ ఆయన ఏ శాఖ మంత్రి అర్థం కాని పరిస్థితి. అట్లా పరిపాలన సాగింది వాస్తవంగా. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నీ హయాములో దళిత బంధు నువ్వు చెప్తున్నావు కదా, మీ పెద్ద ఎత్తున దళిత బంధు ఇంప్లిమెంట్ చేసినావు కదా. సరే హుజురాబాద్కే పోదాం, 17,000 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చినావు కదా. ఒక్కసారి రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. ఎవరెవరికైతే ఇచ్చినావో వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా ఉన్నాయో, నువ్వు ఇచ్చినటువంటి 10 లక్షలు ఎక్కడ యూజ్ అవుతున్నాయో ఒక్కసారి నీకు దమ్ముంటే దానిపైన చర్చకు రా, చూద్దాం. ఈ రాష్ట్రంలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావో మళ్ళీ ఒక్కసారి రివర్స్ ఇంజనీరింగ్ చేసి చూద్దాం పదా. ఏ ఒక్కడికైనా లబ్ధి చేకూరిందా? ఎవడైనా ఈ దళిత బంధు ద్వారా ఓన్లీ 10% మాత్రమే లబ్ధి పొందిండ్రు, మిగతా 90% అంతా కూడా నిర్వీర్యం అయిపోయిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమోషనల్గా రెచ్చగొట్టి ఇప్పుడు వచ్చి పొంగరాలు కొడుతున్నావా? నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రజలారా, ఈ దోకేబాజ్ కానీ, ఈ దరిద్రుణ్ణి, ఈ ఈడియట్ని, ఈ కల్వకుంట్ల కాలకేయుణ్ణి మనందరం కూడా క్షమించొద్దు. నేను అసలు మాట్లాడద్దు అనుకున్న తెలంగాణ ఎలక్షన్స్ ముందు వరకు మాట్లాడినా కానీ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఓడిపోయిన తర్వాత ఎందుకులే అనే ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడుతాను. కానీ ఈరోజు వీని మాటలు చూసిన తర్వాత వీడు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉండడం, రాజకీయంగా ఉండడం నిజంగా కూడా ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఈరోజు క్షీణించిపోతున్నాయి, నశించిపోతున్నాయి, ఈరోజు వేరే రకంగా పోతున్నాయి. అంటే దీనికి కారణం వీడే, ఈ దుర్మార్గుడే. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టుడు ఖాయం. ఖచ్చితంగా ఎవరో కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు, బీజేపీ పార్టీ చేయాల్సిన అవసరం లేదు, ఇంకెవరు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క పార్టీని బొందబెట్టి తీర్థం ఖచ్చితంగా, అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి. ఇంకా ఈ సన్నాసి నువ్వు ముందుగా నీ ఇంటి సక్క దిద్దుకోరా సన్నాసి. హరీష్ రావు ఏమో 4 ఎమ్మెల్యేలు పంపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు, నీకు అది కనబడట్లేదా? అదేవిధంగా మీ సొంత చెల్లె కవితక ఈరోజు బీజేపీ పోవడం ప్రయత్నం చేస్తూ ఉంది, నీకు కనబడతలేదా? ఫస్ట్ నీళ్ళు చక్కదిద్దుకో, తర్వాత వేరే వాటి గురించి మాట్లాడదు. బరాబర్ నిన్ను చెప్పు తీసుకొని కొడతాం బిడ్డ, ఎడమ కాలు చెప్పు తీసుకొని కొడతాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే దానికి పెండ పూసి ముఖం మీద కొడతాం. ఏమనుకున్నావు? తమాషాలు చేస్తున్నావా? అధికారం పోయింది అని చెప్పేసి పాము ఒక నువ్వేం చేసినావు, ఈ 10 సంవత్సరాలు నువ్వు చేసినట్టు మిస్టేక్స్ ఏందో చెప్పుకో, దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ మళ్ళా వచ్చి తీర్మార్మల మీద, కోమటిరెడ్డి మీద ఇష్టం వచ్చినటువంటి ప్రజలు కించపరిచే వ్యాఖ్యలు ఇస్తున్నావా? ఏంది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబ్ ఇవి వాడుకొని ఫేక్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? సిగ్గుందా రానికో ఏమన్నా?
నువ్వు చేసేది మరే నువ్వు చేసే పనేందిరా నాయన సిగ్గుశరం లేకుండా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు తెలంగాణ ప్రజలు చాలా సోయున్న వాళ్ళు చాలా తెలివివంతులు చాలా జ్ఞానవంతులు అది గుర్తుపెట్టుకో అంత ఈజీగా మిమ్మల్ని ఓడించి ఎవడో నేను లేకపోతే తిన్మార్ మల్లన్ననో లేకపోతే ఇంకా మనతొలిలు రగో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు ప్రజలకు వాస్తవాలు చెప్తే నమ్ముతారు తప్ప ఫేక్ ప్రచారం చేస్తే నమ్మరు తెలంగాణ సమాజం గత 50-60 సంవత్సరాలుగా అనేకమైనటువంటి 50గా దాదాపు 1949 నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నది ఈ ప్రపంచానికే ఉద్యమాలు నేర్పిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి అలాంటి తెలంగాణ సమాజాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ అప్రజాస్వామిక పోకడం వల్ల నీ నియంత్రణ పోకడం వల్ల ఈరోజు ప్రశ్నించే గొంతుకలు లేక ఈరోజు మాలాంటి వాళ్ళని ధైర్యం చేసి చెప్తే ప్రజలు విన్నరు అది విని మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పేట ప్రయత్నం చేశారు ప్రతిపక్షం బలహీనంగా చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మొత్తం మంది ఎమ్మెల్యే తీసుకుపోయి సిఎల్పిని కలుపుకున్నారు వీళ్ళు ఈ దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రతిపక్షం లేకుండా చేసి ఈరోజు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళం కదా ప్రశ్నించింది మాలాంటి వాళ్ళం కదా ఎదురించి కొట్లాడింది మాలాంటి వాళ్ళం కదా మీ యొక్క పాలన నియంత్రణ పాలన నిలిచి కొట్లాడడం మీ అవినీతిని ప్రజల ముందు ఎండగట్టినాము అందుకే ప్రజలు మమ్మల్ని విశ్వసించరు ప్రజలు మమ్మల్ని విశ్వసించి మేము రాజకీయంగా ఏం రాలేదే రాజకీయంగా వస్తే మాకు ఓట్లు పడేయేమో మేము గెలిచేటోళ్ళమేమో కానీ రాజకీయంగా మేము రాదలుచుకోలేదు కేవలం తెలంగాణ సమాజానికి ప్రయోజనాలు చేకూర్చాలి ఇక్కడ నియంత్రణ పాలన జరుగుతున్న విధానం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంతో మేమందరం కూడా కంకణ బద్దులమై పనిచేసినాం ఆ కంకణ బద్దులమై పనిచేసి సాధించడం మేము అనుకున్నటువంటి ఈ యొక్క నియంత్రణ పాలన ఏదైతుందో ఈరోజు తరిమిన అనే విషయాన్ని కూడా మేము గర్వంగా చెప్పుకోగలం కానీ తెలంగాణ ప్రజలను కనుక కించపరిస్తే ఇంకా నిన్ను రాజకీయంగా బొందబెట్టేది ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీ కుటుంబానికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా అన్ని పక్షాలు కూడా విన్నవిస్తూ ఉన్నాం మీకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు పార్లమెంట్ ఎన్నికల్లో సమూలంగా రాజకీయ సమాధి చేయకపోతే మా ఛానళ్ళ పేర్లు మా పేర్లే మార్చుకుంటారు రాసి పెట్టుకోండి మీరా మాట్లాడేది ప్రజల్ని కించపరుస్తారా ప్రజా తీర్పును కించపరుస్తారా మీ అయ్యా దద్దమ్మ ఎవడైతే ఉన్నాడో కేసీఆర్ కనీసం ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు చేతగాని దద్దమ్మ 10 సంవత్సరాల అవకాశం ఇస్తే కనీసం వాళ్ళ కృతజ్ఞత కూడా చెప్పలేదు మీ అయ్యా ఇది మీ యొక్క కల్చర్ ఇది మీ యొక్క విధానం తెలంగాణ ప్రజలు మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారో అర్థమైపోతూ ఉన్నది మీ ఇంట్లో గొడవలన్నింటిలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను ఇంకో ఇక్కడ విషయం ఏంటంటే వీడును హరీష్ రావు ఇద్దరు కూడా తన్నుకున్నారట తన్నుకుంటే ఆ విడగొడుతున్నటువంటి ఆ క్రమంలో కేసీఆర్ కింద పడ్డాడని చెప్పేసి తెలుస్తూ ఉంది మనకి మరి దాని గురించి ఏమంటారో సన్నాసి నీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ని నువ్వు తీసుకుపోయి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా సిగ్గుండాలే కొంచెమైనా ఇంకొకసారి ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి యువతను కనుక రెచ్చగొడితే మాత్రం బరాబర్ నిన్ను ఈ ఎడమకాలి చెప్పుతోటి నిన్ను కొట్టకపోతే అడుగు బిడ్డ ఖచ్చితంగా నిన్ను ఎడమకాలి చెప్పుతో కొడతాం బరాబర్ కొడతాం పెండ ఊసి కొడతాం ఏమనుకున్నావు ఇంకా తమాషాలు చేస్తే నీ పొగరు నీ యొక్క ఈ అహంభావం అహంకారం తగ్గించుకోకపోతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మాలాంటి ఉద్యమకారులందరం కూడా ఖచ్చితంగా తరుముతామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తమాషాలు చేస్తున్నట్టు ఏమో ఏదో అధికారం ఇంకా ఉందని భ్రమల్లో ఉన్నట్టు మళ్ళీ కేసీఆర్ వస్తాడు అది వస్తాడు చేస్తాడు కూడా అస్సలే రాడు రాసి పెట్టుకోండి రానియకుండా మేము చేస్తాం మేము మీ రాజకీయ అంతం చేసి తెలంగాణను మొత్తం కూడా ప్రక్షాళన చేస్తాం తెలంగాణ మొత్తాన్ని కూడా ఈరోజు పసుపురీలతో కడుగుతాం మీ యొక్క పాపాలన్నిటి కూడా కడుగుతాం వాస్తవం కడుగుతాం అన్నీ కడుగుతాం బరాబర్ కడుగుతాం